మిత్రులందరికీ నమస్కారం. విద్యా హక్కు చట్టం ఏప్రిల్ 1, 2010 నుంచి భారతదేశంలోకి అమల్లోకి వచ్చింది. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు కో కరికులం యాక్టివిటీలో నైపుణ్యం పెంచాలనే ఉద్దేశం మీద భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఆర్ట్, వర్క్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, డ్యాన్స్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు అనేది నింపడం జరిగింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2012లో నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఉద్యోగ నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వటం అనేది జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఆర్ట్ ఎడ్యుకేషన్లో 4293 పోస్టులు, అదేవిధంగా వర్క్ ఎడ్యుకేషన్లో 4752 పోస్టులు అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో 3226 పోస్టులు, టోటల్గా 12271 పోస్టులు మంజూరు చేసి వాటన్నిటిని కూడా ఫిలప్ చేశారు. ఫిలప్ చేసిన తర్వాత ఆ టైంలో ఇచ్చినటువంటి వేతనం 4500 రూపాయలు. అంటే పీటీఐల కంటే ముందుగా సిఆర్పీలని రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళకి మాకు ఒక 500-1000 రూపాయలు జీతం మాత్రమే తేడా. ఈరోజు పార్ట్ టైం ఇన్స్ట్రక్షన్గా ఉన్నటువంటి ఆర్ట్, వర్క్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, డ్యాన్స్ టీచర్స్ అందరికీ కూడా ప్రజెంట్ వచ్చేసి 11,700 రూపాయలు. అదే సిఆర్పీలకు వచ్చేసి 18,000 చిల్లర జీతాలు ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనేమో 12,271 పోస్టులు రిక్రూట్ చేసిన తర్వాత 2014లో మళ్ళీ ఆ నోటిఫికేషన్ అనేది ఇచ్చి మళ్ళీ తర్వాత పోస్టులను నింపడం జరిగింది. ఈ క్రమంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్ట్ టైం ఇన్స్ట్రక్షన్లకు ఉన్నటువంటి టీచర్లు మొత్తం 2150 మంది. ఇక వీళ్ళ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే 11,700 రూపాయలు అప్పుడు సీఎం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 30% పీఆర్సీ ప్రకారం ఇచ్చారు. మా జీతాలు ఏ విధంగా ఇంక్రీజ్ అయినాయి అంటే 4,500 నుంచి 6,000, 6,000 నుంచి 9,000, 9,000 తర్వాత 30% పీఆర్సీ ప్రకారం 11,700 రూపాయలు వేతనాలు ఇచ్చారు. ఇచ్చి పనులు చేస్తున్నారు. అయితే 2012లో జాయిన్ అయినటువంటి టీచర్లు ఈ రోజుకి 2026 అంటే దాదాపు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేశారు. పనిచేసిన తర్వాత 2023లో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆ టైంలో పర్మనెంట్ చేయాలని, మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులందరూ కూడా ఉన్నటువంటి ఆల్ వింగ్స్ అందరూ కూడా సమ్మె చేశారు. ఆ సమ్మె కాడికి వచ్చి మీ అందరి యొక్క సమస్యను టీ తాగి వచ్చే టైంలోనే మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగుల్లో పనిచేసినటువంటి వాళ్ళని అందరిని కూడా విస్మరించారు. అంటే ఇక్కడ పీటీఐ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత మన రేవంత్ రెడ్డి గారు హామీ నిలబెట్టుకోవాలని చెప్పి 2024లో సమ్మె చేశారు. సమ్మె చేసినప్పుడు అప్పుడు కూడా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు జోక్యం చేసుకొని మీ సమస్యలు నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మొత్తం కూడా 2-3 రోజుల్లో మేము కంప్లీట్ చేస్తాము, అదేవిధంగా మీ యొక్క విషయాలు మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా సమ్మె కాలంలో అప్పుడు 24లో చేసినటువంటి సమ్మె దాదాపు 20 రోజులు పైబడి చేయటం జరిగింది.
ఆ సమ్మె కాలానికి వేతనం ఇస్తా అన్నారు. ఆ వేతనాలు ఎటుపోయినాయో తెలియదు. అయినా కానీ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ ఎన్నో ఇబ్బందులు కోర్చుకొని వాళ్ళ యొక్క విధులను నిర్వర్తిస్తున్నారు. ఈరోజు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేటువంటి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు అందరూ కాదు, దాదాపు 60% ఆ 11,700 రూపాయల జీతం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అంటే వాళ్ళ పిల్లల యొక్క చదువులు కానీ, పిల్లల యొక్క అవసరాలు కానీ, ఇంట్లో యొక్క అవసరాలు కూడా మొత్తం కూడా ఆ జీతం మీద ఆధారపడి జీవితాన్ని వెల్లదీస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాయి. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాలైనటువంటి వివిధ రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాలలో పార్ట్ టైం ఇన్స్ట్రక్షన్ల వేతనాలు చాలా భారీగా పెరిగినాయి. కొన్ని ప్రాంతాల్లో పర్మనెంట్ కూడా చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకుండా వీళ్ళని మరీ దరిద్రమైనటువంటి స్థితిలోకి నెట్టేశారు. విద్యాశాఖ కూడా ఉన్నది శ్రీ రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది. కానీ ఆయన అనుకుంటే చెయ్యొచ్చు. కానీ ఈ సమ్మె చేస్తున్నటువంటి కాలంలో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏమన్నాడంటే, టీ తాగే లోపు నేను పరిష్కారం చేస్తా అన్నాడు. తర్వాత 24లో సమ్మె చేసినప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తే న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తాయి, కాబట్టి మిమ్మల్ని చేయడానికి వీల్లేదని ఆయన తేరతెల్లం చేశారు. అంటే ఎలక్షన్ ముందేమో ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొక మాట చెప్పి పార్ట్ టైం ఇన్స్ట్రక్షన్ని అన్యాయం చేశారు. అంటే ఆ రకంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక పార్ట్ టైం ఇన్స్ట్రక్షన్ చేసేటువంటి చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, ఈ పార్ట్ టైం ఇన్స్ట్రక్షన్లు ఏం పని చేస్తారా, ఏందయ్యా వాళ్ళు చేసేదనే కోణంలో ఆలోచన చేస్తారు. పార్ట్ టైం ఇన్స్ట్రక్షన్లు ఏం వర్క్ చేస్తారంటే, ఆర్ట్, డ్రాయింగ్ పిల్లలకి నేర్పాలి. అదేవిధంగా పిఈటి లేనటువంటి పాఠశాలలో వాళ్ళకి ఆటలు నేర్పాలి, డ్యాన్సు, సంగీతం, అదేవిధంగా కుట్లు, అల్లికలు ఇవన్నీ కూడా నేర్పి పిల్లలకి అంటే చదువుతో పాటు ఇవి కూడా వాళ్ళకి నేర్పించాలి అనే దృక్పథంతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇంకొక అతిపెద్ద దరిద్రం ఏంటంటే, 60,000 రూపాయలు, 1,00,000 రూపాయలు జీతం తీసుకున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ కూడా ఈ పార్ట్ టైం ఇన్స్ట్రక్షన్ తోటి వాళ్ళ యొక్క సబ్జెక్టులు చెప్పించుకొని వాళ్ళ పీరియడ్స్ తగ్గించుకొని అధిక భారం అనేది పార్ట్ టైం ఇన్స్ట్రక్షన్ల మీద వేసి వాళ్ళని అన్యాయంగా వాడుకోవడం అనేది జరుగుతున్నది. పోనీ వాడుకున్న వాళ్ళకేమైనా విలువిస్తారంటే వాళ్ళని కూరలో కరేపాకులాగా తీసి పక్కన పెట్టే పరిస్థితి ఉన్నది. అడుగడుగున ప్రతి క్షణము పీటీఐలు అవమానంతో ఇబ్బందులు అయ్యి అవమానం భరించుకుంటూ తన కుటుంబం కోసం వాళ్ళు పనులు చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది హెడ్ మాస్టర్లు స్టార్టింగ్లో మీరందరూ కూడా స్కూల్ టైము అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఉండాల్సిందే, రోజు మొత్తం ఉండాల్సిందే, లేకపోతే మేము మీ యొక్క అటెండెన్స్ మీద మేము సంతకం చేయమని వాళ్ళు చెప్పారు. చెప్పి ఆ విధంగానే పార్ట్ టైం ఇన్స్ట్రక్షన్లతోటి ఎక్కువ పని చేయించుకోవడం అనేది జరిగింది. అయితే యాక్చువల్గా జియో ప్రకారం పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ మార్నింగ్ టైం అంటే 9:30 to 12:30 లేకపోతే 2 నుంచి 4:30 ఈ టైంలో ఎప్పుడైనా సరే వచ్చి వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అటువంటిది చేయలేదు. కాకపోతే గత 2-3 సంవత్సరాల కిందటి నుంచి కొంతమంది అంటే పీటీఐలు కూడా కొంచెం రియలైజ్ అయ్యి, మేము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వస్తున్నాం, మాకు ఇచ్చేటువంటి వేతనం ఇంతే, అలాంటప్పుడు ఎందుకు మనము పూర్తి స్థాయిలో పనిచేయాలి, మనకు పూర్తి స్థాయి జీతం ఇవ్వట్లేదు కదా అనే పద్ధతుల్లో పోయి ఎస్పీడీ ఆఫీస్ కాడ వేతనాల గురించి మాట్లాడినప్పుడు మిమ్మల్ని పార్ట్ టైం పెట్టుకున్నది, మీరు ఎందుకు ఫుల్ టైం పోయి చేస్తున్నారు, మీకు వేతనాలు ఎందుకు ఇస్తున్నారు అని అంటే, అప్పుడు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు అందరూ కూడా రియలైజ్ అయ్యి ఆ జియో కాపీ పట్టుకొని డిఓ దగ్గర పోయి డిఓ దగ్గర నుంచి మళ్ళీ హాఫ్ డే ఆఫ్టర్నూన్ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే విధంగా ఆర్డర్ కాపీ తెచ్చుకొని
ఆ తెచ్చుకున్నా కానీ హెడ్ మాస్టర్లు ఎలాంటి వాళ్ళు అంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారంటే, అయినా కానీ మీరు పొద్దున్న రావాలో సాయంత్రం రావాలో మాకెట్టా తెలుసు? వాళ్ళకన్నీ తెలుసు. వాళ్ళకి మీటింగ్లలో డిఓ గారు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, కానీ వాళ్ళు పట్టినట్టుండి పార్ట్ టైం మినిస్టర్స్ పీటీఐల యొక్క శ్రమని దోపిడీ చేయడంలో అగ్రభాగాన హెడ్ మాస్టర్లు ఉన్నారు. అంతేకాకుండా ఆయన మంచి కావడం కోసం ఇతర టీచర్ల యొక్క సబ్జెక్టులని వీళ్ళతో బలవంతంగా చెప్పించుకొని వాళ్ళకు వెసులుబాటు కల్పించి వీళ్ళకి పనిభారం పెంచడం అనేది ఈరోజు చాలా పాఠశాలలో ఉన్నది. అంతేకాకుండా కొంతమంది హెడ్ మాస్టర్లు మహిళల పట్ల కానీ ఏ విధంగా వ్యవహరిస్తున్నారా అంటే, వాళ్ళు పూర్తిగా స్కూల్కి వచ్చిన అటెండెన్స్ ఇచ్చే టైంలో వాళ్ళను కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉన్నది. ఇంత జరుగుతున్నా కానీ పీటీఐలో అందరూ ఐక్యమత్యంగా లేకపోవడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు రావటం అనేది జరుగుతూ ఉన్నది. ఇంత జరుగుతున్న పీటీఐలు సర్వశిక్ష అభియాన్లో ఉన్న అన్ని వింగ్స్ సమ్మె చేస్తున్నప్పుడు పీటీఐని జనాభా లెక్కల ప్రకారం కలుపుకొని ఆ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత చర్చలలో, అంటే వీళ్ళ డిమాండ్స్ ఎక్కడో పీటీఐల గురించి ఎక్కడో ఒక కింద పెట్టి ఆ చర్చలు వచ్చినప్పుడు అధికారుల ముందు వాళ్ళు మాట్లాడేటువంటి వాడు కూడా అక్కడ పీటీఐలకు సంబంధించిన ప్రతినిధి కూడా అక్కడ లేకపోవడం కూడా చాలా దురదృష్టకరం. అట్లా వీళ్ళ గురించి మాట్లాడకుండా వాళ్ళ యొక్క వింగుల యొక్క సమస్యల పరిష్కారం కోసం మాత్రమే వాళ్ళు ఎక్కువ దృష్టి పెట్టి ఆ సమస్యలు పరిష్కరించుకునే విధంగా చేసుకొని పీటీఐల యొక్క సమస్యలు నామమాత్రంగా ప్రస్తావన చేసి వాళ్ళని గాలి కొదిలేసిన పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా పీటీఐలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే, ఆడవాళ్ళు ఆ విధంగా ఇబ్బంది పడుతుంటే మగవాళ్ళని ఇంకా వేరే రకంగా ఇబ్బంది పెడుతున్నారు. టీచర్లు ఎవరు రాకపోయినా మీరు తొందర రావాలంటాడు, మేము ముందుగా వెళ్తామంటే అప్పుడే వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏం చేస్తామని అంటాడు. అంటే ఈ రకంగా హెడ్ మాస్టర్లు కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఎంఈఓలకు చెప్పినా ఎవరికి చెప్పినా పట్టినట్టు వ్యవహరిస్తారే తప్ప అలా జరుగుతున్నప్పుడు వాటిని ఖండించేటువంటి నాదుడే లేకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈరోజు పీటీఐలు ఎంత దుర్భరమైన జీవితము కొనసాగిస్తున్నారో మిత్రులందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి పీటీఐల యొక్క ఉద్యమం ఎందుకు నీరుగారుతున్నది అనంటే, పీటీఐలో చాలామంది కూడా ఐక్యత లేకపోవడం ప్రధాన కారణం. రెండోది ఏంటంటే, ముఖ్యంగా పీటీఐలు అంటే భార్య చేసినా లేకపోతే జెంట్స్ చేసినా లేడీస్ చేసిన వాళ్ళ భార్యలు భర్తలలో ఎవరో ఒకరు ఇంకొక వాళ్ళు ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉన్నది. అలాంటప్పుడు ఏమవుతున్నదంటే, నేను పోకపోయినా కానీ నా భర్త ఉద్యోగం ఉన్నది, లేదా నా భార్య ఉద్యోగంతో నేను బతకగలుగుతాను కదా అని ఆ ఆలోచనతో తోటి వాడికి అన్యాయం చేసే పరిస్థితికి ఈరోజు పీటీఐలో చాలామంది ఉండటం జరిగింది. ఇంకొకటి కూడా, పీటీఐని సంతృప్తి పరచాలంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళకు చెప్పాలంటే ఒక్కొక్కరు ఏ విధంగా వ్యవహరిస్తారంటే, డబుల్ పిహెచ్డి చేసిన విధంగా ఒక్కొక్కరు ఎక్కువగా మాట్లాడుతుంటారు. జనరల్గా మనం చెప్తున్నప్పుడు ఎవరైనా ఒకరు ముందుకెళ్తున్నప్పుడు వాడికి మనం సహకరించాలి, వాడు అడుగుతాడుల్లో పోతుండాలి. వాడు పొరపాటు చేసినప్పుడు అన్న అట్లా కాదన్నా ఇట్లా చేసుకుందాం అని కలిసిమెలిసి పోవాలి. అట్లా పోయేది లేదు. ఏందా ఆయన పోయేది, ఏందా ఆయన చేసేది అని అన్నప్పుడు అక్కడే నీరు గారిపోయింది. అట్లా అనుకోవడం వల్ల ఏమవుతుంది, మూడవ వాడికి అవకాశం వస్తున్నది. తద్వారానే ఈ యొక్క పీటీఐల యొక్క ఉద్యమం అనేది నీరు గారిపోతున్నది. అంతేకాకుండా ఈ పీటీఐలు ఉన్నది 2150 మంది అంటే, సంఘాలు వచ్చేసి దాదాపు 5-6 సంఘాలు ఉన్నాయి. మరి పీటీఐలు 5-6 సంఘాలలో ఏ సంఘం అయిపోవాలి? ఒకడేమో అది చేస్తా అంటాడు, ఒకటి ఇది చేస్తా అంటాడు, ఇంకొకటి ఇది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అంటే మరి ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా పోవాలి? ఒకటి అటులాగా ఒకటి ఇటులాగా ఇటు చేసేసరికి లాస్ట్కి ఉన్నటువంటి పీటీఐలు కూడా పోతే పోనీ ఏమో ఎట్టయితే అట్టయింది జీవితం, ఇన్నాళ్ళు చేసినాం, ఉంటే పోతుందిరా, ఎందుకురా నీ అమ్మ ఇది అని ఆ ఉద్దేశంతో పీటీఐలు కూడా విసిగి వేసారిపోయినారు. నేను కోరేది పీటీఐ మిత్రులు ఏందనంటే, పీటీఐ మిత్రులారా, ఇప్పటికైనా సరే చాలామంది మనం నినాదాలు చెప్పుకుంటుంటాం, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అని. ఆ రకమైన పద్ధతుల్లో
అందరూ కూడా ఐకమత్యంగా ఉండి క్షేత్రస్థాయిలో మండల కమిటీలు వేసుకొని, నియోజకవర్గ కమిటీలు వేసుకొని, జిల్లా కమిటీలు వేసుకొని రాష్ట్ర బాడీ అప్పుడు ఎన్నుకోవాలి తప్పితే రాష్ట్ర బాడీ ఎన్నుకొని తర్వాత కింద క్షేత్రస్థాయిలో కమిటీలు వేసుకున్నటువంటి ఏ సంఘం కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు. మిత్రులు ఆ రకంగా క్షేత్రస్థాయి నుంచి కమిటీలు వేసుకొని ఐకమత్యంగా ఉండి ఇకనైనా సరే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి. చూడండి అన్న, ఈ ఉద్యోగం పోతే ఏం చేసుకోలేము, బతకలేమనే ఒక బాధ అయితే ఏం లేదు. ఈరోజు ఉపాధి హామీ కూలికి పోయినా కానీ 500-600 రూపాయలు గిట్టుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనం ఏడైనా కూలి చేసుకోవచ్చు అన్న, అంతా అయిపోయింది. ఇంకొకటి కూడా ఇక్కడ పెద్ద విషయం, గుర్తుంచుకోవాల్సిన అధికారులు కానీ ప్రభుత్వం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వచ్చినటువంటి 14-15 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చినటువంటి పీటీఐలు ఈరోజు ఏ ఉద్యోగానికి కూడా అర్హత లేకున్నటువంటి వయసు లేకుండా అయిపోయింది. అంటే వాళ్ళు ఏ ఉద్యోగానికి కూడా అప్లై చేసుకున్నటువంటి వయసు లేకుండా అయిపోయింది. మరి ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు చేసినటువంటి పీటీఐల పట్ల కనీసం ఒక సహృదయంతో, మానవత్వంతో ఆలోచించేటువంటి ప్రభుత్వాలు లేకుండా అయిపోయింది. పోనీ మనమన్నా ఇంత చేసినాం, మన పని అయిపోయింది, మిగిలినటువంటి 100 మందికో 200 మందికో మేలు జరుగుతుందిరా, మనం అందరం కలుసుకొని పోరాటం చేద్దామన్న అవగాహన కూడా పీటీఐలో లోపించింది. నాది అయిపోయింది కదా, ఏ వార్త అయితే అయింది నాకెందుకు అనే భావనతో ఉండటం వల్లనే ఈరోజు పీటీఐల యొక్క ఉద్యమం అనేది నీరు గారిపోయింది. అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు, మంచి మాట చిన్నవాడు చెప్పినా వినాలే, నన్ను అర్థం చేసుకోవాలి, ఆ రకంగా ముందుకెళ్ళాలి, ఆ పద్ధతులు అలవర్చుకోవాలని చెప్తారు. కానీ పీటీఐలో స్పష్టంగా ఈ లోపం లోపించింది. పీటీఐ మిత్రులారా, మీరు తిట్టుకున్నా ఏమనుకున్నా నేను ఉన్న మాట వాస్తవం అనేది నేను మీ ముందు పెడుతున్నాను. ఇక పీటీఐల తరఫున డిమాండ్స్ ఏంటంటే, ఇక్కడ ఇంకో పెద్ద దుర్మార్గం ఉంది ప్రభుత్వంలో. అంటే సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టులో ఇంకో పెద్ద దుర్మార్గం ఉన్నది. 2019-20 మధ్య కాలంలో కరోనా వచ్చినప్పుడు 18 నెలలు పీటీఐలను విధుల్లోకి తీసుకోలేదు. కానీ రికార్డుల ప్రకారం అక్కడ ఏముందాయా అంటే పీటీఐలకు ఆ కాలంలో వేతనాలు చెల్లించినట్టుగా రికార్డు ఉన్నది. కానీ ఒక్కరు కూడా వేతనాలు ఇవ్వలేదు. పోయి అడిగితే, అవును మీరు డ్యూటీలో ఉంటే కదా మేము వేతనాలు ఇవ్వడానికి అని అంటే, మరి ఇచ్చినట్టుంది కదా అంటే, ఇచ్చినట్టుందంటే మాకేం తెలియదు అంటే, ఆ రకమైన పద్ధతుల్లో ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు. ఒకటైతే వాస్తవం, ఇంతమంది ఎన్ని బాధలు పడి ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారో వాళ్ళందరూ ఉసురు కూడా తప్పకుండా అధికారులకు తగులుతుంది. వాళ్ళు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పీటీఐల యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, కరోనా టైంలో 18 నెలలు వేతనాలు ఖచ్చితంగా ఇవ్వాలి, అంతేవిధంగా వేతనాలు పెంచాలి, లేదా మినిమం టైం స్కేల్ ప్రకారం అన్నా సరే వేతనాలు ఇవ్వాలి. అంతేకాకుండా పదవి విరమణ చేసినటువంటి మిత్రులకు పీటీఐలకు 25 లక్షలు ఇవ్వాలి. తర్వాత ప్రమాద బీమా కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. అంతేకాకుండా పీటీఐలందరికీ కూడా ఆ కుటుంబంతో సహా హెల్త్ కార్డులు ఇవ్వాలి, గ్రూప్ ఇన్సూరెన్స్ చేయాలి. అదేవిధంగా నాన్ ఫైనాన్షియల్ విషయాలు మొత్తం కూడా త్వరగా పరిష్కారం చేసి పీటీఐ మిత్రుల్ని అందరినీ కూడా ఆదుకోవాలి. ఎందుకంటే పీటీఐ మిత్రులందరూ కూడా చాలా వరకు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళని కూడా దూరంగా వాళ్ళని అట్లనే వదిలేయటం కూడా ప్రభుత్వానికి అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. అంతేకాకుండా పీటీఐలలో ఉన్నటువంటి మిత్రులు ఆర్ట్ కానీ తర్వాత వర్క్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా స్టేట్ వైడ్గా అదేవిధంగా డిస్టిక్ వైజ్గా ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ఇంకా పదును పెట్టుకునే విధంగా, వెలికి తీసే విధంగా కార్యక్రమాలు నిర్వర్తించాలి. ఆ రకమైనటువంటి డిమాండ్స్ మొత్తం కూడా ప్రభుత్వం ఇకనైనా మన పక్షాన ఆలోచన చేసి వాళ్ళు పరిష్కారం చేస్తారని కోరుకుందాం. అయితే ముఖ్యంగా పీటీఐ మిత్రుల్ని కోరుకునేది ఏంటంటే, పీటీఐ మిత్రులారా మీ అందరికి నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా 10 మంది ఉన్నప్పుడు దాంట్లో 3-4 చెడ్డోళ్ళు ఉంటారు. ఆ 4 చెడ్డోళ్ళతోటి మనకు అవసరం లేదు. ఆ మిగిలిన 6 మంది చక్కగా పోతుంటే ఆ 4 చెడ్డోళ్ళు కూడా వెనకాలే వస్తారు. వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ రకంగా ఆలోచించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ 4 వల్ల ఈ 6 మందికి కూడా నష్టం ఏర్పడుతుంది. 6 మంది అంటే 6 కాదన్నా 6 కుటుంబాలు.
6 కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు, మనం అంటే పీటీఐ మిత్రులు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క జీవితం మొత్తం కూడా చిన్న భిన్నమైపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకమైన పద్ధతుల్లో పీటీఐ మిత్రులందరూ కూడా ఆలోచించాలని కోరుతున్నాను. పీటీఐలకు వేతనాలు ఎలా ఇస్తారనంటే కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% రేషియోలో నిధులను కేటాయించి సర్వశిక్ష అభియాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వేతనాలు ఇవ్వాలి. కానీ అట్లా కాకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 60% నిధులు ఏం చేస్తున్నదో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 40% నిధులు ఏం చేస్తున్నదో కానీ లాస్ట్కి అరకొర జీతాలతోటి పీటీఐల జీవితాలను దుర్భరం చేస్తున్నారు. అంతేకాకుండా పీటీఐలను అకాడమిక్ స్టార్టింగ్ అంటే జూన్లో రీఎంగేజ్ చేసుకొని ఏప్రిల్ 23 నాటికి వాళ్ళని టెర్మినేట్ చేస్తారు. అంటే తర్వాత వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాత్రమే ఆ చేసినటువంటి 23 రోజులకు జీతం వస్తుంది, అది మే నెలలో వస్తుంది. ఆ వచ్చిన తర్వాత మే నెల జీతం కానీ జూన్ నెలలో కానీ జీతాలు లేక ఇదే ఉద్యోగం మీద ఆధారపడి జీవించేటువంటి పీటీఐలు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో మిత్రులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అంటే తర్వాత ఆ టెర్మినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఎప్పుడు తీసుకుంటారా అంటే మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మరి జూన్లో తీసుకుంటారా, లేదా జూలైలో తీసుకుంటారా, ఆగస్టులో తీసుకుంటారా అని కొట్టుమిట్టాడుతూ ఉంటారు పీటీఐ మిత్రులు. అంటే వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారో అని వాళ్ళు ఎంతో భయంతో వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అంటే అదే సిఆర్పిఎల్ని అయితే 23వ తారీఖు స్కూల్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ 23 స్కూల్ అయిపోయినాక 24 లేకపోతే 1 రోజు 2 రోజులు 3 రోజులు టెర్మినేట్ చేసి మళ్ళీ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. అదే మమ్మల్ని కూడా అంటే పీటీఐలను కూడా తీసుకోవాలని చెప్పేసి పీటీఐలు ఎన్నో సందర్భాలలో ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు కూడా ప్రభుత్వానికి తెలియపరిచారు. కానీ ప్రభుత్వం మాత్రం మీకు పీటీఐల పట్ల నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నది. ఈ రకంగా పీటీఐలను అనేక బాధల్లో ఉండి వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా మిత్రులు ఏమంటారంటే మరి నేను ఉద్యోగం చేయాలనా లేదా అన్నా అది అని అడిగినప్పుడు మిత్రులారా, ఎవరి భవిష్యత్తు వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరింట్లో బాధలు వాళ్ళవి, ఎవరింట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు వాళ్ళకే తెలుస్తాయి. మరి ఉద్యోగం చేయాలా లేదా అనేది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఈ ఛానల్ చూస్తున్న మిత్రులు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మిత్రులారా. అంతేకాకుండా ఛానల్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో రాష్ట్రంలో ఉన్నటువంటి 2150 మంది పీటీఐ మిత్రులందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయాలని కోరుకుంటూ నమస్కారం.